ఆసియా కప్ దుబాయ్ వేదికగా జరుగుతున్న టీ20లో పాక్ పై భారత్ విజయం సాధించింది. 128 పరుగుల టార్గెట్ తో బరిలో దిగిన భారత్ 7 వికెట్ల నష్టానికి 15.5 ఓవర్లకు 131 రన్స్ చేసింది. భారత్ మొదట 22 పరుగుల దగ్గర శుభ్మన్ గిల్ 10 రన్స్ చేసి స్టెప్అవుట్ తో వెనుదిరిగాడు. తర్వాత అభిషేక్ శర్మ 31 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 31 పరుగులు చేసి తిలక్ వర్మ అవుట్ అయ్యాడు. లాస్ట్ వరకు క్రీజ్ లో సూర్యకుమార్ యాదవ్, శివ దూబే ఉన్నారు. చివరికి భారత్ ను గెలిపించారు. అంతకుముందు పాక్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత బౌలర్లు విజృంభించారు. దీంతో 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులే చేసింది పాక్ టీం. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లతో సత్తా చాటాడు. బుమ్రా, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు తీశారు. వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా తలో వికెట్ పడగొట్టారు. పాక్ బ్యాటర్లలో ఫర్హాన్ 40 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. షహీన్ అఫ్రిది 33, ఫకర్ జమాన్ 17 రన్స్ చేశారు. రైట్, మ్యాచ్ అప్డేట్స్ మరిన్ని మనకి అనిల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. అనిల్, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఆసియా కప్ లో భాగంగా ఈ రోజు జరిగినటువంటి భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి మ్యాచ్ లో మాత్రం చిరకాల ప్రత్యర్థి అయినటువంటి పాకిస్తాన్ పై మళ్ళీ మనదే ఆధిపత్యం కొనసాగింది. ఆసియా కప్ 2025లో భాగంగా దాయాతో జరిగినటువంటి మ్యాచ్ లో మాత్రం 7 వికెట్ల తోడుతో భారత్ ఘన విజయం సాధించింది. అయితే మొదటగా టాస్ గెలిచినటువంటి పాకిస్తాన్ మొదటగా బ్యాటింగ్ ఎంచుకొని 127 పరుగులు 9 వికెట్లు కోల్పోయింది. సో అప్పటికే మనకి మొదటి మ్యాచ్ లో కూడా చూడొచ్చు, యుఏఈ జరిగినటువంటి మ్యాచ్ లో కూడా, ఎందుకంటే దుబాయ్ పిచ్ అనేది స్పిన్నర్లకు ఎక్కువ అనుకూలిస్తాం. అది మనం మొదటి నుంచి కూడా చెప్తున్నాం, స్పిన్నర్లకి ఎక్కువగా అనుకూలించేటువంటి పిచ్ దుబాయ్ పిచ్. సో అందులో కుల్దీప్ యాదవ్ మొదటి మ్యాచ్ లో కుల్దీప్ యాదవే మంచి ప్రదర్శన కనబరిచాడు. సో ఈ రోజు జరిగినటువంటి మ్యాచ్ లో కూడా కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీసి 18 పరుగులు, కేవలం 18 పరుగులకే పాకిస్తాన్ బ్యాట్స్మెన్ ని కట్టడి చేశాడు. మరోవైపు అక్షర్ పటేల్ కూడా ఈ రోజు చాలా రాణించాడు. కేవలం 18 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. మరోవైపు వీరికి తోడుగా పేసర్ బుమ్రా కూడా 2 వికెట్లు తీశాడు. అయితే మొత్తంగా 108 పరుగుల స్వల్ప లక్ష్యం ఇది, ఎందుకంటే ఇండియా యంగ్స్టర్స్ కి ఇది ఒక చిన్న టార్గెట్ గా కూడా చెప్పవచ్చు. 128 పరుగుల లక్ష్యానికి కేవలం అవి 15.5 ఓవర్లలోనే 3 వికెట్లు, కేవలం 3 వికెట్లు కోల్పోయి సూర్యకుమార్ యాదవ్ కు సంబంధించినటువంటి టీం, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఈ రోజు ఘన విజయం సాధించారు. సూర్యకుమార్ యాదవ్ కూడా దాదాపు 37 బంతుల్లో 47 పరుగుల వరకు కూడా చేశాడు. 5 ఫోర్లు తీసుకొని ఒక 6 కూడా బాధినటువంటి పరిస్థితి. అయితే మొట్టమొదటిసారిగా ఈ మధ్య మనకి ఏదైతే దాయాది జట్టు పాకిస్తాన్ తో యంగ్స్టర్స్ లో ఇటు తిలక్ వర్మ కానీ అభిషేక్ శర్మ కానీ మొట్టమొదటిసారిగా వీళ్ళు కేవలం ఎక్కువగా ఐపీఎల్ కానీ లేదంటే ఇండియాకి సంబంధించిన వేరు వేరు టీంలు ఆడారు, కానీ పాకిస్తాన్ టీమ్ తో ఈసారి మొట్టమొదటిసారిగా ఇటు అభిషేక్ శర్మ అండ్ తిలక్ వర్మ కూడా మొట్టమొదటిసారిగా ఈ రోజు దుబాయ్ లో ఆసియా కప్ లో భాగంగా ఈ రోజు ఆడడం జరిగింది. అయితే ఓపెనర్ గా వచ్చినటువంటి అభిషేక్ శర్మ విజృంభించాడు, ఎందుకంటే 13 బంతుల్లోనే 4 ఫోర్లు 2 సిక్స్లు బాధడంతో సో పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ప్లేయర్స్ ని కూడా కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేశాడు. అయితే ఇందులో మనకి మేజర్ గా మనం చెప్పుకోవాల్సిందంటే మొదటగా బ్యాటింగ్ చేసినటువంటి పాకిస్తాన్ టీం కి సంబంధించినటువంటి ప్లేయర్స్ ని మాత్రం ఎక్కడికక్కడ కట్టడి చేశారు. హార్దిక్ పాండ్యా కానీ, బుమ్రా, తర్వాత వరుణ్ చక్రవర్తి చేసినటువంటి ఎల్బిడబ్ల్యూ మనకి కీలకంగా కావచ్చు. సోషల్ మీడియాలో కూడా చాలా వరకు ఇప్పటివరకు చెక్కలు కొడుతున్నటువంటి వీడియో ఏదైనా ఉందంటే అది వరుణ్ చక్రవర్తి తీసినటువంటి పాకిస్తాన్ బ్యాట్స్మెన్ సంబంధించినటువంటి వీడియో చాలా వరకు సోషల్ మీడియాలో ఎక్కువగా చక్కర్లు కొడుతుంది. ఇక మరోవైపు కుల్దీప్ యాదవ్ చక్కటి స్వింగ్ తో సో 3 వికెట్లు కూడా తీసినటువంటి పరిస్థితి. మరోవైపు అక్షర్ పటేల్ కూడా ఓవరాల్ గా పహల్గామ్ దగ్గర జరిగిన తర్వాత ఈ మ్యాచ్ మొదటి మ్యాచ్ జరిగింది, దీన్ని చాలా మంది వ్యతిరేకించారు. సో 7 వికెట్ల తోడతో ఘన విజయం సాధించింది. ఇది ఆపరేషన్ సింధూర్ లో భాగంగా కూడా కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇప్పటికే బాణాసంచా కూడా కొంతమంది కాలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి మనకి మొదటి నుంచి కూడా చాలా మంది మాజీ క్రికెటర్లు కానీ, క్రికెట్ అభిమానులు కానీ సో ఈ మ్యాచ్ వద్దు చూడొద్దు అన్నట్టు కూడా కొన్ని పోస్టులు చేశారు. కానీ బీసీసీఐ కూడా సస్పెండ్ చేసింది. సో ఖచ్చితంగా ఇది ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఖచ్చితంగా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ద్వైపాక్షిక సిరీస్ ఇప్పటివరకు ఆడట్లేదు, కానీ ఈ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఖచ్చితంగా ఆడాల్సినటువంటి పరిస్థితి కాబట్టి సో ఈ మ్యాచ్ ఈ రోజు అయితే నిర్వహించారు. ఇందులో భారత్ ఘన విజయం సాధించింది. అంటే మనకి ఆసియా కప్ లో ఏ ఫార్మాట్ అయినా ఇండియాదే అప్పర్ హ్యాండ్ ఉండేది. సో అందులో ఈ రోజు కూడా మళ్ళీ అప్పర్ హ్యాండ్ గానే దాన్ని
యంగ్స్టర్స్ నిరూపించారు. విరాట్ కోహ్లీ లేకుండా, ఇటు రోహిత్ శర్మ లేకుండా, సూర్యకుమార్ యాదవ్, తర్వాత శుభమన్ గిల్, అక్షర్ పటేల్ గానీ, వరుణ్ చక్రవర్తి గానీ, శివం దూబే గానీ, అభిషేక్ శర్మ గానీ, సో మంచి ఫామ్ లో ఉన్నటువంటి ప్లేయర్స్ కూడా ఈరోజు మంచి స్కోర్ చేసి అటు బౌలర్లు వాళ్ళని బ్యాట్స్మెన్ని ముప్పు తిప్పలు పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఓవరాల్ గా దుబాయ్ లో జరుగుతున్నటువంటి ఏషియా కప్ లో కూడా సో గ్రూప్ ఏ లో ఉన్నటువంటి పాకిస్తాన్ మాత్రం కట్టడి చేసి మొత్తానికి ఓడించడం జరిగింది. సో 126 అంటే 127 పరుగుల లక్ష్యానికి సో కేవలం 15 ఓవర్లలోనే ఈ యంగ్స్టర్స్ అంతా కూడా వారిని పూర్తిగా విజయం బాట పట్టారు. సో 3 వికెట్ల కోల్పోయి 131 పరుగులు కూడా చేశారు. ఇందులో ఈ రోజు ఏదైతే టీమిండియాకి సంబంధించినటువంటి ఈ ఏషియా కప్ లో కెప్టెన్ గా ఉన్నటువంటి సూర్యకుమార్ యాదవ్ యొక్క ఈ రోజు జన్మదినం, ఆయన బర్త్డే సందర్భంగా లాస్ట్ విన్నింగ్ షాట్ కూడా కొట్టి నిరూపించడమే కూడా సోషల్ మీడియాలో చాలా వరకు వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. సో 131 పరుగులు 3 వికెట్ల నష్టానికి మాత్రం ఘన విజయం ఇండియా సాధించింది. దీంతో దేశవ్యాప్తంగా కూడా చాలా ఏరియాలో, మెట్రో నగరాలతో పాటు చాలా ఏరియాలలో కూడా సంబరాలు అంబరన్నట్టు చెప్పొచ్చు.